తయారీ మాత్రమే అని ఒక కవి అన్నాడు. ఇలాంటి ఈ వాతావరణాన్ని పరిశీలించిన కవి అన్నాడు, ఈ సంస్కృతిలో అంటే ఒక రకం సంస్కృతిని గురించి మాట్లాడుతూ, ఈ సంస్కృతిలో జీవితానికి ఇంపార్టెన్స్ లేదు, మరణానికే ప్రాధాన్యం. అంచేతే వీడు మరణాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, జీవితాన్ని గురించి ఎక్కువ ఆలోచించాడు. జీవితం ఎలాగో ఏదో కూర చారు వేసుకుంటే బతికేస్తాం, అయిపోతుంది. చచ్చిపోయినప్పుడు తద్దినం ఎవడు పెడతాడు, ఎలా పెడతాడు, సరిగ్గా పెడతాడా పెట్టడా, చచ్చిపోయిన తర్వాత నేను నరకానికి పోతానా స్వర్గానికి పోతానా, ఏ వ్రతం చేసుకుంటే స్వర్గానికి వెళ్తానా అని మొత్తం మీద వీడు ఎంతసేపు చావు తర్వాత సంగతే ఆలోచిస్తాడు. మొత్తం జీవితం అంతా కూడా చావు, రాబోయే చావుకి ప్రిపరేషనే జీవితం అంతా కూడా. ఈ విధంగా మనిషి జీవిస్తూ ఉంటాడు. మనిషి యొక్క సంస్కారం అలా ఉంటుంది. ఆ సంస్కారము ఇట్స్ ఎ రిలీజియస్ మైండ్లో ఉంటుంది. హెవెన్ అండ్ మరణము, నరకము, స్వర్గము, ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు డెత్, దే ఆర్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది రిలీజియస్ మైండ్. And so Arjuna is now in a way overtaken by that aspect of the human mind. అతను అంటాడు, ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్స్ లాగా అలాగా అంత వర్ణ సంకరం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కులంలో తద్దినం పెట్టి వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతారు. దట్ ఈస్ హిజ్ ప్రాబ్లం రియల్లీ. ఇప్పుడు అమెరికాలో గత 30 ఏళ్ళ నుంచి జీవిస్తున్న ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఓ బెల్జియం లేడీని పెళ్ళాడాడు, వాడు ఏం తద్దినం పెడతాడు? ఇప్పుడు బెల్జియం అమ్మాయిని పెళ్ళాడాడంటే వాడు యజ్ఞోపవేతం వేసుకోడు. యజ్ఞోపవేతం వేసుకునేంత సంస్కారం ఉంటే బెల్జియం అమ్మాయిని ఎందుకు పెళ్ళాడతాడు? కాబట్టి వాడి తద్దినం ఏం పెడతాడు? ఎదురా తండ్రి కానీ తల్లి కానీ మరణించినప్పుడు ఫర్ 3 days బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఇటు తిరగమంటే తిరుగుతాడు. వాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంది, మార్నింగ్ అని డెఫినేషన్ ఉంది. అంటే దుఃఖించుట, వియోగ దుఃఖము. ఏమిటి వియోగ దుఃఖం? ఏమిటంటే 1 2 3. 1, వైట్ అండ్ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోకుండా బ్లాక్ డ్రెస్ వేసుకున్నట. 1, బ్లాక్ టోపీతో సహా, బ్లాక్ రిబ్బన్, టోపీకి ఉండే రిబ్బన్, మళ్ళీ అమ్మ లేడీస్ రిబ్బన్ పెడతారు టోపీకి, అది కూడా బ్లాక్గా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, క్లబ్కి పార్టీకి వెళ్ళొచ్చు, త్రాగొచ్చు, కానీ డ్యాన్స్ చేయకూడదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఇన్ ది మార్నింగ్. ఇది వాళ్ళ సంస్కృతి, వాడికి తెలుసున్నది ఇది. వాడికి తద్దినం, ఇగో దీని పేరే తద్దినం వాడి దృష్టిలో. కాబట్టి ఎవరు పెడతారు తద్దినాలు, ఎవరికి పెడతారు? లుప్త పిండోదక క్రియా. ఇప్పుడు మన ఇక్కడ చేరిన వాళ్ళందరూ చచ్చిపోతే తద్దినం పెట్టాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, తండ్రులు, కొడుకులు అందరూ ఇక్కడ వరుస పెట్టి ఇక్కడే ఉన్నారు. ఎవరికి తద్దినాలు పెడతారు? కాబట్టి మొత్తం ఇక్కడ వీళ్ళందరికీ తద్దినాలు లేకుండా అయిపోతాయి. పిండ ప్రధానం ఉండదు, ఉదక ప్రధానం ఉండదు అని వీడి బెంగ. ఈ తద్దినం లేకుండా అయిపోతుందని బెంగపడేవాడు ఉన్నాడు చూసారా, వాడు అజ్ఞానికి వాడు నిదర్శనం. వాడు అజ్ఞానం యొక్క పరాకాష్ఠది. ఇప్పుడున్న బతుకు గురించి వీడికి లెక్కలేదు. ఆత్మస్వరూపము అనేది అసలే లేదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు అనే సత్యం ఒకటి ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి దృష్టే లేదు. వీడికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే చచ్చిపోతే తద్దినం పెట్టేవాళ్ళు ఉంటారా, ఉండరా? ఎవరు పెడతారు తద్దినం? అంచేతనే మన సంస్కృతిలో ఈ పదాలు, ఈ సంస్కృతి, ఈ రకమైన భాష సంస్కృతిలో విడదీయరాని భాగంగా అయిపోతుంది. అంటారు, పెద్ద కొడుకండి చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సిన వాడు, వాడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటే మిగతా కొడుకుల కంటే ఎక్కువ వాడికి మూట ఇవ్వాలి. ఇచ్చింది చాలదు. పెద్ద కొడుకుకి ఎంత ఇచ్చినా చాలదు, ఇంకా ఇవ్వచ్చు. పెద్ద కొడుకు అంటేనే దాని లక్షణమే అది. ఎప్పుడు ఏడుపు మొహంతో ఉండేవాడు వేరే పెద్ద కొడుకు. ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాల్సిందే. అందరికంటే ఎక్కువ అతనే తీసుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏజ్, జస్ట్ బై షీర్ ఏజ్ హీ గెయిన్స్ మోర్ ఫ్రమ్ పేరెంట్స్. కానీ తలకొరువు పెట్టాల్సిన వాడు అంటే ఇంకా తలకొరువు పెట్టడమే ముఖ్యం అన్నమాట జీవితంలో. సో ఈ విధంగా అర్జునుడు కూడా అదే బెంగ. ఈ విధంగా వర్ణసంకరం అయిపోతుంది, తద్దినాలు పెట్టే సందర్భం ఉండదు. ఇప్పుడు అల్లుడు ఏం తద్దినం పెడతాడు? అల్లుడుగా మనవడు తద్దినం పెట్టాలంటే, మనవడు తద్దినం పెట్టాలనుకోండి, ఏం పెడతాడు? వాడి తల్లేమో ఫిలిపినో, తండ్రి ఏమో ఇండియన్. ఎవరికి పెడతాడు? ఏం పెడతాడు? సో అప్పుడు వీళ్ళందరూ పితృదేవతలు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ పితృదేవతలే కదా, యాన్సెస్టర్స్.
యాన్సెస్టర్స్ అంటే మెజారిటీలో పడిపోతారు. సో ఇక్కడ ఎవరో కొంతమంది మిగిలితే వీళ్ళందరికీ పేరు పెట్టి పేరున కాకపోయినా అందరికీ కలిపి కంబైన్డ్గా మా పితృదేవతలందరికీ ఉదకము లభించుగాక. ఈ ఓ పిండం ఒకటి స్పెషల్ పిండం ఉంటుంది. ఇది పితృపిండం, ఇది పితామహ పిండం, ఇది ప్రపితామహ, 3 పిండాలు అయిన తర్వాత ఇంకో స్పెషల్ పిండం ఒకటి ఉంటుంది. ఆ పిండం ఏంటంటే మా వంశంలో ఎవళ్ళెవళ్ళైతే పిండాలు లభించని వాళ్ళు వాళ్ళకి ఇది అని ఏదో పిండం. అసలు ఎవడైనా ఒకడైనా మిగలాలి కదా. కాబట్టి ఈ పిండోదక క్రియలన్నీ కూడా దెబ్బతినేస్తాయి అని దిస్ ఈజ్ హిజ్ వర్రీ, అర్జునుడి వర్రీ. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. మీరు సర్ప్రైజ్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ నోన్ ద ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్. అలా ఉంటుంది. ఆ ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్ యొక్క లక్షణం అలా ఉంటుంది. అంచేతనే మీకు తెలుసో తెలీదో, వివాహంలో మొట్టమొదటి కార్యక్రమం ఏమిటో తెలుసిన? స్నాతకోత్సవం అని చేస్తారు పురుషుని వైపు. ఈ స్నాతకానికి మొట్టమొదటి కార్యక్రమం మీకు తెలుసో తెలియదో, కొంచెం ట్రెడిషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మొట్టమొదటి కార్యక్రమం పేరు నాంది శ్రాద్ధము అని అంటారు. అవాళ గారులుండి శ్రాద్ధం చేస్తారు. వివాహంలో ప్రథమ కార్యక్రమం నాంది శ్రాద్ధంతో ప్రారంభం. ఎందుకంటే వీడు వివాహం చేసుకుంటున్నాడు, ఈ వివాహం యోగ్యమైన వివాహం చేసుకుంటున్నాడు కనుక వీళ్ళకి రేపు పొద్దున యోగ్యమైన సంతానం కలిగితే ఈ తద్దినాలు పెట్టే పరంపర కొనసాగుతుంది. ఓ పితృదేవతలారా మీరేమీ చింత చేయక్కర్లేదు అని ఒక అష్యూరెన్స్ ఆ నాంది శ్రాద్ధం యొక్క లక్షణం అది. కాబట్టి సో మొత్తం ఆ రిలీజియస్ మైండ్ ఇట్ గోస్ అరౌండ్ డెత్. ఇది కేవలం హిందువుల్లోనే ఉందని మీరు అనుకోద్దు, ప్రపంచంలో సర్వత్రా ఉంది. ఎస్పెషల్లీ జ్యూస్లో బాగా ట్రెడిషనల్, బాగా క్లాసికల్ రిలీజియన్స్లో ఎక్కువ ఇది. నేను గమనించింది మీకు చెప్తున్నా. జ్యూస్లో జస్ట్ లైక్ హిందూస్, డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు అంతే. అక్కడ జ్యూస్లో ఒక సెమిటరీ ఒకటి ఉంది బెతలహంలో కాదు, సారీ, జెరూసలంలో ఒక సెమిటరీ. జెరూసలం ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ సిటీ ఫర్ జ్యూస్, ఆల్సో ఫర్ ఎ ఫ్యూ అదర్స్. సో ఆ సెమిటరీ ఒకటి ఉంది, అంటే ఒక శ్మశానం. అక్కడ మనిషిని, మరణించిన వాడిని పాతి పెట్టడానికి 6 feet by 3 feet విడుతున్నటువంటి ఒక స్పాట్, ఇట్ కాస్ట్ $100,000. 6 feet by 3 feet ఒక స్పాట్, $100,000 కాస్ట్. అండ్ ఓన్లీ రిచ్ అమెరికన్ జ్యూస్ కెన్ అఫోర్డ్ ఇట్. ఎవడు అఫోర్డ్ చేయగలుగుతారు? $100,000 అంటే వాట్ కైండ్ ఆఫ్ మనీ ఇట్ ఈస్? బిగ్ మనీ. సో రిచ్ జ్యూస్ బతికుండగానే వాళ్ళు అక్కడ చిన్న పీస్ కొనుక్కుంటారు. కొనుక్కుని చచ్చిపోయిన వెంటనే విమానంలో ఆ బాడీని తీసుకొస్తారు. విమానం సర్వీస్ వాళ్ళు ఈ బాడీ లిఫ్టింగ్ మీద బోల్డ్ అంత ఛార్జెస్ వేస్తారు వాళ్ళు. ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కంటైనరు, స్పెషల్ ఛార్జెస్. వాళ్ళు బిజినెస్ చేసేస్తారు దాని మీద. అది అక్కడికి తీసుకొచ్చి అక్కడ, అంటే జెరూసలంలో పాతి పెడితే వీడు స్వర్గానికి వెళ్తాడు అని ఏదో. సో ఈ విధంగా, సో హ్యూమన్ మైండ్ ఇట్ వండర్స్ అబౌట్ డెత్ అండ్ ఆల్ దాట్. సో అర్జున ఈజ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. తర్వాత శ్లోకం, దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. సో రేస్ ధర్మ, ఫ్యామిలీ ధర్మ, రేస్ ధర్మ. సో ధర్మాలు ఉంటాయి. ఫ్యామిలీ ధర్మం ఉంటుంది, మీకు ఇందాక మనం చేస్తున్నట్టుగా ఓవరాల్ సమాజ ధర్మం ఉంటుంది. అసలు భారతీయులుగా మనకు ధర్మం ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, అదో ధర్మం ఉంటుంది. ఇంకా ఇంకొక అడుగు పైకి వేస్తే వీఆర్ లివింగ్ బీయింగ్స్, అక్కడ కూడా ధర్మం ఉంటుంది. సో అట్ దట్ వెరీ బిగ్గర్ లెవెల్ ధర్మం ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్గా ధర్మం ఉంటుంది. అంటే ఒక పశువు ఉందనుకోండి, అది ప్రాణే, మనము ప్రాణమే, కాబట్టి దానికి హింస చేయరాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఏ దేశం వాడైనా కావచ్చు, భారతీయుడు కావచ్చు, విదేశీయుడు, అమెరికా వాడు కావచ్చు, జపాన్ వాడు కావచ్చు, ఎవడైనా మనిషి కదా. మనిషి అంటే మనిషే. సో సాటి మనిషి అని ఒక ధర్మాన్ని మనం చేయాల్సి ఉంటుంది సందర్భంలో. అది సాటి భారతీయుడు, ఫెలో ఇండియన్ అనే ఒక ధర్మం, మన జాతివాడు అనో ధర్మం,
మన కులం వాడు అని ఇంకో ధర్మం, మన కుటుంబం వాడు, మన కుటుంబము, నేను అని ఇన్ని లెవెల్స్లో ధర్మాలు ఉంటాయి. సో యాజ్ సచ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ప్రాపర్లీ నో ప్రాబ్లం. కానీ ఎప్పటికీ కూడా హయ్యర్ లెవెల్ ధర్మాన్ని ఉల్లంఘించి లోవర్ లెవెల్ ధర్మాన్ని పాటించటము అన్నది ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ పెట్టి మైండెడ్నెస్ ఉంటుంది. సో ఆ పెట్టి మైండెడ్నెస్లో హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది లోవర్ లెవెల్ దాన్ హయ్యర్ లెవెల్. భారతీయులంతా ఒక్కటే అనే లెవెల్లో ఆలోచించడం మానేసి, ఇగో మా డిస్ట్రిక్ట్ వాడు, మా రీజియన్ వాడు, రీజియనల్ ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి ఆ రీజియనల్ ఫీలింగ్ని ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ యూ హ్యావ్ సమ్ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే, విచ్ ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా అమ్మాయిని మేము మా రీజియన్లో ఉన్న వాడికే ఇచ్చి వివాహం చేస్తామండి, ఎందుకంటే మా అమ్మాయి మా అల్లుడు మాకు దగ్గరలో ఉండాలి, దూరంగా ఉన్న వాళ్ళకి మేము ఇవ్వమని కొంతమంది, సమ్ పీపుల్ కుడ్ బి లైక్ దాట్. కోనసీమలో అలా ఉండేవారు కొంతమంది. కోనసీమలో మా అమ్మాయిని మేము కోనసీమ వాళ్ళకే ఇచ్చి చేస్తాం అని అనేవారు. ఫెయిర్ ఎనఫ్. సో సమ్ కైండ్ ఆఫ్ ఎ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే. బట్ ఆ రీజియనల్ ఫీలింగ్కి దానికి చాలా పెద్ద మహిమ ఉన్నట్టుగా దాన్ని ప్రాజెక్ట్ చేసి, ఇప్పుడు ఇది నా జీవిత లక్ష్యం, నా జీవిత ధ్యేయమే అని అలాగే దాన్ని మొదలు పెడితే దట్ ఈజ్ ఆల్ రాంగ్ అండ్ సిల్లీ, అనవసరం. దానివల్ల ఒరిగేది ఏం లేదు. సో రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే ఎట్ ఎ లెవెల్, బట్ అది భూతంలాగా పెరిగిపోయి నేషనల్ ఫీలింగ్ని చంపేసి లెవెల్కి రీజియనల్ ఫీలింగ్ పెరిగిపోతే చాలా తప్పదు. అదేవిధంగా కుటుంబము, ఫ్యామిలీ ఫీలింగ్ ఈజ్ గుడ్. ఫ్యామిలీ, ఇది అవర్ ఫ్యామిలీ అండి, గుడ్, ఫెయిర్ ఎనఫ్. ఇది సర్వత్రా ఉంది. అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి కలుస్తారు ఆల్ ఫ్యామిలీ పీపుల్. ఎలా కలుస్తారో తెలుసిన? ఆల్ జాన్సన్స్ మీట్ అని ఉంటుంది. జాన్సన్ ఇస్ ది ఫ్యామిలీ నేమ్. ఏదో స్టీఫెన్ జాన్సన్ ఇలా అందరూ జాన్సన్సే. ఈ జాన్సన్స్ అందరూ అట్లాంటాలో కలుస్తారు. 1000 మందో 2000 మందో ఉంటారు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు దీనికి 4 రెట్లు ఉంటారు. మొత్తం ఎక్కడున్నా జాన్సన్ వాడు ఆ గ్రూప్ వాడు అనమాట. సో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జాన్సన్స్ అందరూ కలుస్తారు. అలాగే సంవత్సరానికి ఒకసారి బుషెస్ అందరూ కలుస్తారు. సంవత్సరానికి ఒకసారి క్లింటన్స్ అందరూ కలుస్తారు. వీళ్ళందరూ ఫ్యామిలీ డేస్. సో కలిసి, ఓ యు ఆర్ జాన్సన్, ఐఎమ్ జాన్సన్ అని దే డ్రింక్ అండ్ ఈట్ అండ్ డ్యాన్స్ అండ్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ డిస్పర్స్. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, సంథింగ్ లైక్ దాట్, టానా అని పేరు. సో సంథింగ్ లైక్ దాట్. ఏదో సమ్ గుడి ఫీలింగ్. మనవాడు, మన తెలుగువాడు ఓకే, తెలుగువాడు ఈజ్ ఓకే. బట్ అట్ ది సేమ్ టైమ్ it should not make you blind towards a higher picture. Bigger picture ఒకటి ఉంది. You are an Indian and now you are a member of the American society and so you have a responsibility at every level. కాబట్టి ఈ లెవెల్లో దీన్ని చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ రాకూడదు, అది ఎక్కడే చూసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ చిన్న ఫీలింగ్, ఈ పెట్టి మైండెడ్నెస్ బాగా దృఢంగా పెరిగిపోయి అదే భూతంలాగా పెరిగిపోతే వాడికి ఇంకా ప్రపంచంలో ఏమీ కనపడదు. మా కులమే తప్ప ఇంకేం లేదు. కుల పిచ్చర్ని మా కులం వాళ్ళే, బహుజన్ సమాజ్ అంతే. మిగతా మాకు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ ఓట్లు మాకు అక్కర్లేదు కొన్నట్టు. హీ గేవ్ ఏ స్టేట్మెంట్ లైక్ దట్. కాన్షీరామ్ ఈజ్ నాట్ అరౌండ్ నవ్ ఏ డేస్. హీ గేవ్ ఏ స్టేట్మెంట్, వీ డోంట్ వాంట్ యువర్ ఓట్స్, యు ఆర్ నాట్ బహుజన్, వీ డోంట్ వాంట్ యువర్ ఓట్స్. మేమే ఉన్నాం 70%, మా ఓట్లు మాకు వస్తే చాలు. బహుజన్ సమాజ్, మా మతం ఓట్లు మాకు చాలు, మిగతా మతాల ఓట్లు మాకు అక్కర్లేదు. దేర్ ఆర్ పార్టీస్ లైక్ దాట్. సో ముస్లిం లీగ్, వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు తీసేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. దానికి అబ్జెక్ట్ చేస్తే ఆ పేరు తీసేసి ఇంకేదో పేరు పెట్టారు. అంటే మాకు ముస్లిమ్స్ ఓటేస్తే దానికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరో ఓటేయక్కర్లేదు. వాట్ డస్ ఇట్ మీన్? సో ఆ రీజియనల్ ఫీలింగ్ అండ్ దట్ ఫ్యామిలీ ఫీలింగ్ ఆర్ వాట్ కుల జాతి ఫీలింగ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఓవర్వెల్మింగ్. అన్నింటినీ కప్పేసి ఇదిగా అవ్వకూడదు. దెర్ ఈజ్ ఎ హయ్యర్ ధర్మ. బట్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్. హ్యూమన్ మైండ్ అన్లెస్ యూ టేక్ కేర్, ఆ విశాల హృదయాన్ని కలిగి ఉండే ప్రయత్నం మీరు చేయకపోతే హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్. ఎందుకు నేను నిర్మమాటంగా నన్ను చెప్పమంటే నేను ఐ కెన్ సే దిస్ మచ్. సన్యాసం, పూజ్య స్వామీజీ చెప్పారు నాకు. సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే ఉద్యోగం మానేయడం కాదు. సన్యాసం అంటే అది సెకండరీ.
సన్యాసం తీసుకుని ఇంకా ఉద్యోగం చేస్తుంటే అది పద్ధతిగా ఉండదు కనుక అది సెకండరీ. సన్యాసం అంటే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా కాదు. దట్ ఈజ్ ఆల్సో సెకండరీ. సన్యాసం పుచ్చుకుని ఇంకా పెళ్ళం బిడ్డలతోటి కాలక్షేపం చేస్తున్నాడు అంటే అది పద్ధతిగా ఉండదని సెకండరీ. దెన్ ప్రైమరీ ఏమిటంటే కర్మ సన్యాసం. దట్ ఈస్ ది సన్యాస. కర్మ అంటే నీవు ఒక సొసైటీలో ఒక స్టేటస్లో ఒక సిచ్యువేషన్లో ఉంటావు, సమ్ డ్యూటీస్ ఉన్నాయి, ఆ డ్యూటీస్ అన్నీ వదిలిపెట్టేయటం. ఇప్పుడు ఒక ఆయన 10 లక్షల ఆస్తిపరుడు సన్యాసం తీసుకున్నాడు, ఇంకొక ఆయన 5 లక్షల ఆస్తిపరుడు సన్యాసం తీసుకున్నాడు. ఈ సన్యాసంలో ఎవడు గొప్ప సన్యాసి? అలా ఉండకూడదు. ఓ సామెత ఒకటి ఉంది. ఈ శ్మశానంలో జూయిష్ సిమిటరీలో ఒక చచ్చిపోయిన వాడు మనిషి ప్లేగ్ ఏదో ఉంటుంది కదా. సో మిస్టర్ జాన్సన్ హీ లెఫ్ట్ $1 million బిహైండ్ అని ఒక అతను అన్నాడు. అయితే ఈ లోపల ఇంకొక ప్లేగ్ వచ్చింది. వస్తే హీఈస్ మిస్టర్ సోన్సో స్టీఫెన్, హీ లెఫ్ట్ $500,000 బిహైండ్ అని పక్కవాడు చెప్పాడు. ఈ లోపల ఇంకో ప్లేగ్ వచ్చింది, సమ్ అదర్ పర్సన్. సో హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అని అడిగాడు వీడు. అడిగితే వీడు చెప్పాడు హీ లెఫ్ట్ బిహైండ్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ బిహైండ్. Everything could be $1 million, everything could be $500,000, or everything could be 10 rupees. He left behind everything. That is sannyasa. కాబట్టి ఇప్పుడు 10 లక్షలు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్న వాడికి పెద్ద సీటు, పెద్ద మర్యాద ఎక్కువ. 5 లక్షలు మాత్రమే విడిచిపెట్టిన వాడికి మర్యాద తక్కువ. తప్పది. వన్స్ హీ లెఫ్ట్ బిహైండ్, హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అనేది ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ క్వాలిఫికేషన్ టు ది పర్సన్. ఇట్ షుడ్ నాట్ అటాచ్ ఇట్ సెల్ఫ్ టు ది పర్సన్. అంతే కదా. కాబట్టి సో కానీ కొంతమంది దే టేక్ ఇట్ లైక్ దాట్. ఒక ఆయన అంటారు, నీ సన్యాసం ఏముంది లేవా, నువ్వేమో రిటైర్ అయ్యాక సన్యాసం పుచ్చుకున్నావు, నేను ఉద్యోగంలో ఉండగా సన్యాసం తీసుకున్నాను, నీ సన్యాసం నా సన్యాసం ముందు ఎందుకు పనికిరాదు పోన్నాడు. అది ఒక ఆయన యొక్క అభిప్రాయం. ఇంకో ఆయన అంటాడు, నువ్వు తక్కువ కులం వాడివి, నేను ఎక్కువ కులం వాడిని, నేను గొప్ప సన్యాసం, నువ్వు తక్కువ సన్యాసం అని అంటాడు. స్వామీజీ అంటారు, అసలు సన్యాసం అంటే ఇవన్నీ విడిచిపెట్టడం వేరే సన్యాసం. నువ్వు అవన్నీ విడిచిపెట్టేలా మళ్ళీ అలాగే పట్టు కూర్చున్నావు, వాట్ కైండ్ ఆఫ్ సన్యాస ఇట్ ఈస్ అని అంటారు. సో ఆ విధంగా సో దట్ స్మాల్నెస్ ఆఫ్ ది మైండ్ దట్ షుడ్ నాట్ మేక్ అస్ బ్లైండ్ టు ఏ హయ్యర్ ధర్మ. దట్ ఈస్ ది పాయింట్. సో అర్జునుడు అంటాడు, ఈ జాతి ధర్మాలు, కుల ధర్మాలు ఇవి చాలా ప్రధానమైనవి, ఇవన్నీ కూడా నశించిపోతాయి, వర్ణ సంకరం అయిపోతుంది, హైబ్రిడ్ అయిపోతుంది. సో కౌరవ వంశం ఈనాటి వరకు క్లీన్గా ఉంది, ఈ పైన కౌరవ వంశం అంతా కూడా సందర్భం లేకుండా అయిపోతుంది అని ఏదో సమ్ సీరియస్ సోషల్ ప్రాబ్లం కింద షీ టాక్స్ అబౌట్ ఇట్. హీ హ్యాస్ సమ్ పాయింట్ దేర్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. పెద్ద పెద్ద సోషల్ అప్హీవల్స్ వచ్చినప్పుడు సమ్ సచ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ దీస్ ఇష్యూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీ ఫైండ్స్ ఇట్స్ వే. సెకండ్ వరల్డ్ వార్ అయింది, ఏమైపోయింది? ఆ గాయాలు కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత మానిపోతాయి. తర్వాత ఇప్పుడు నౌ ఎవ్రీబడి సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ హిస్టరీ టుడే. వియత్నాం వార్ అయిపోయింది. ఆ వియత్నాం వారు పుణ్యమాని 20,000 మందో 30,000 మందో అమెరికో వియత్నమీస్ పీపుల్ని ఒక పెద్ద పెద్ద షిప్పుల్లో ఎక్కించుకుని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ అరిజోనా స్టేట్లో ఎక్కడో పెట్టారు. పెట్టి అక్కడ వాళ్ళకి ఏవో ఇచ్చి బతకండమన్నారు. వాళ్ళు ఏదో కలక్షణం చేస్తుంది. సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ విత్ దాట్. ఇప్పుడు అమెరికో ఇరాకీ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ us see how long it continues. So these things they go on. Society will find a way out. Society, it never stops. It's a dynamic society. It finds its own equations. మనం ఏదో ఒక ఈక్వేషన్లో ఉంటాం. ఈ ఈక్వేషన్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. తెలంగాణ, ఆంధ్ర, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. దీస్ థింగ్స్ దే కమ్ అండ్ గో. And society somehow it overcomes all these hindrances and all that, one way or the other. కాబట్టి మనము ఆ శాశ్వతమైన ధర్మాన్ని చూసుకోవాలి, కానీ ఈ సోషల్ ఇష్యూస్ మీద యూ నీడ్ నాట్ ట్యాక్స్ యువర్ మైండ్ సో మచ్ అని శ్రీకృష్ణుడు ఇన్ ఏ వే హీ టెల్స్ దట్ వే. వితౌట్ టెల్లింగ్ హీ టెల్స్. ఈ ఇష్యూస్ని వేటిని ఆయన అడ్రస్ చేయడం. ఎందుకంటే యాదవ వంశం నశించిపోతుంటే ఇప్పుడు దీన్ని వంశాన్ని కనుక ఇంత ఇలా నశించిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని దాన్నే ఆయన పట్టించుకోలేదు. దీన్నేం పట్టించుకుంటాడు?
కాలగర్భంలో కలిసిపోవటం వ్యక్తి యొక్క లక్షణం, సమాజం యొక్క లక్షణం. సమాజ ధర్మాలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ ఆచారాలు, సమాజానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయి చూసారా, ఇవి దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటాయి. నిరంతరంగా మారిపోవటమే వాటి లక్షణం. ది రిచువల్స్ ఉంటాయి చూసారా, రిచువల్స్ గురించి స్వామి రామతీర్థం అందమైన మాట చెప్పాడు. ఈ రిచువల్స్ ఓ దేశంలో ఉన్న రిచువల్స్కి ఇంకో దేశంలో ఉన్న రిచువల్స్కి చాలా తేడా ఉంటుంది ఒకే కాలంలో. ఇప్పుడు పెళ్ళికి మీకు దృష్టాంతం చెప్పారు. పెళ్ళి ఒక రిచువల్. అది ఆంధ్రాలో ఒక రకంగా చేస్తారు, మద్రాసులో ఇంకో చోట ఇంకో రకంగా చేస్తారు, అమెరికాలో మరో రకంగా చేస్తారు. వాళ్ళ రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దే చేంజ్, ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే చేంజ్. ఇన్ ది సేమ్ ప్లేస్, యాజ్ ది టైమ్ ప్రోగ్రెసెస్, rituals change. Therefore, ritual with a correct spirit is important. We need certain rituals in the progress of the individual. వ్యక్తి యొక్క గ్రోత్లో రిచువల్స్ హ్యావ్ ఎ ప్లేస్. అట్ ఎ టైమ్ దే హ్యావ్ ఎ ప్లేస్. అండ్ ద స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాన్ ది లెటర్ ఆఫ్ ది రిచువల్. దే ప్లే ఎ సర్టన్ రోల్. సో one should not be committed to rituals all the way. One should enter into rituals, do a certain set of rituals according to the given situation in life, and then grow out of them. ఈ విధంగా మహాత్ములు బోధిస్తారు. శ్రీకృష్ణుడు కూడా మోరార్లెస్ ఈజ్ గోయింగ్ టు సే ది సేమ్ థింగ్. కాబట్టి అర్జునుడు మాట్లాడిన మాటలు ఆ రిచువలిస్టిక్ మైండ్తో మాట్లాడాడు. తదినాలు పెట్టకపోతే ఏమైపోతుంది, పెండాలు ఇవ్వకపోతే ఏమైపోతుంది అంటూ అదో పెద్ద ఇష్యూ కింద మాట్లాడాడు. దట్ ఈజ్ అన్ ఇష్యూ ఫర్ పీపుల్. With a given mindset, it is an issue. By all means, it is an issue. But it is a small issue. It doesn't need an elaborate discussion and all that. So, Shri Krishnudu, Deeniki, he is not going to reply to this. This is the point. So, at this point, we will leave it. Bhashyakarlu vachanam chuddam. అంచేతనే శంకరాచార్యులు కామ్గా వదిలిపెట్టేశారు దీన్ని. దీనికి ఏమీ ఆయన ఒక్క అక్షరం కూడా వ్యాఖ్యానం రాయలేదు. నేను కూడా వదిలిపెట్టేద్దామని చూశాను, కానీ మీరు చెప్పమంటే సరే చెప్తానని చెప్పేసి దిగాను దీంట్లోకి. విచ్ ఈజ్ ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రథమాధ్యాయం కదా భగవద్గీత టెస్ట్లో ప్రథమాధ్యాయం. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్ రియల్లీ ప్రిపేర్స్ ది గ్రౌండ్ ఫర్ ఎ హయ్యర్ టీచింగ్. ఓకే, భాష్యం చూద్దాము. సో నిన్న ఆ భగవంతుడు, ఈశ్వరుడు, అవతారము అదంతా చూసాము. దాంట్లో ఒక్క పదం మిగిలిపోయింది, ఒకటి రెండు పదాలు. ఏమిటంటే అజహ, అవ్యయ. ఈశ్వరునకు పుట్టుక లేదు, నాశము లేదు. అజహ అవ్యయ. కాబట్టి పుట్టినది దేహము, నశించేది దేహము. ఈశ్వరుడికి పుట్టుక లేదు, నాశము లేదు. జీవుడి పరిస్థితి కూడా అంతే. జీవుడికి కూడా పుట్టుక లేదు, నాశము లేదు. తర్వాత జీవుని విషయంలో కూడా నశించేది దేహమే. ఎటొచ్చి ఈశ్వరుడికి జీవుడికి ఇంక తేడా ఏముందంటే, తేడా ఇంతే, మాయాం వశీకృత్య. ఆ మాయను వశములో నుంచుకున్నవాడు ఈశ్వరుడు, మాయకి లొంగిపోయినవాడు జీవుడు. ఇంతే తేడా. సపోజ్ యూసే మాయ నుంచి బయటపడ్డంలాగా అంటే జ్ఞానము. ఎందుకంటే మాయ అజ్ఞానం రూపంగా ఉంటుంది. సో జ్ఞానము, జ్ఞానం వస్తే నేను ఈశ్వరుని అయిపోతానా? ఎస్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో అజహ వ్యయ. తర్వాత ఈశ్వరుడు గురించి ఇంకొక మాట అన్నారు ఆయన, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఇది శంకరులకి నచ్చిన సమాసం. హీఈస్ ది ఫస్ట్ వన్ టు కాయిన్ దట్ సమాస. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సమాస. తర్వాత సాహిత్యంలో, వేదాంత గ్రంథాల్లో చాలా పాపులర్ అయిపోయింది ఆ మాట. ఈ ఆత్మస్వరూపం ఉన్నదే, ఆత్మ ఆర్ బ్రహ్మ వాటెవర్, అది దాని స్వభావము అంటే దాని ఇన్నర్ మోస్ట్ నేచర్, ఇంట్రెన్సిక్ నేచర్. స్వభావము అంటే స్వరూపము అని అర్థం అక్కడ. స్వభావ శబ్దానికి స్వరూపం అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో. సో ఏమిటి అంటే నిత్య శుద్ధము, నిత్య బుద్ధము, నిత్య ముక్తము. ఈ మాటలు కరెక్ట్గా మనం అనుకునే దానికి పూర్తి ఆపోజిట్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను పాపాలన్నీ ఉన్నాయి నాలో, ఈ పాపాలన్నింటినీ నేను పోగొట్టుకోవాలి. పాపాలు ఎలా పోగొట్టుకోవాలి? దానం చేసి పాపాలు పోగొట్టుకోవచ్చు అనేప్పటికీ మనిషి దానం చేస్తాడు పాపాలను పోగొట్టుకోవడం కోసం. సాధారణంగా బిజినెస్ పీపుల్, తర్వాత
వ్యాపారాలు చేసి ఇంకా అనేక విధాలుగా ధనం సంపాదించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కొంత శాతం దానం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం కొంచెం అన్యాయాలు అక్రమాలు దీంట్లో నడిచిపోతున్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే అలా తెలుసున్న వాళ్ళ మాట నేను చెప్తున్నా. తెలియని అది కూడా పట్టించుకొని వాడు వెళ్ళి క్లబ్బులు వెనకాల తిరుగుతాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి క్లబ్లో పోస్తాడు. అది తెలుసున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో మహాత్ముడిని చూసుకుని ఆయనకి చెక్కులు రాసిస్తూ ఉంటారు. సో ఈ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది మనుషుల్లో. ఆ సెంటిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం సిద్ధంగా ఓ మహాత్ముడు ఉంటాడు. ఎప్పుడు కూడా సొసైటీ ఫైట్స్ ఇట్స్ ఓన్ వే. సో దెర్ ఈజ్ ఎ జెంట్మెన్ హూ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ సమ్ మనీ టు డిస్పోజ్ ఆఫ్. అది పర్సంటేజ్ ఉంటుంది. ఆ డిస్పోజ్ ఆఫ్ చేసేప్పుడు వెంకటేశ్వర స్వామి ఈజ్ ది పెర్మనెంట్ రెసిపియంట్. వెంకటేశ్వర స్వామి ఈజ్ వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ఆదాయంలో ప్రధానమైన ఆదాయంలో ఉండే సెంటిమెంట్ ఇది. సర్టన్ పర్సంటేజ్. అసలు బుక్ ఓపెన్ చేసినప్పుడే అకౌంట్ బుక్ ఓపెన్ చేస్తారు కదండి, పెద్ద దిట్టంగా ఇంత పొడుగుంటుంది. దాంట్లో 1% ముందు వెంకటేశ్వర స్వామి వాటా 1%. వెంకటేశ్వర స్వామి హీ ఈజ్ ది షేర్ హోల్డర్ ఇన్ thousands of companies. రియల్లీ. అంటే ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామికి అలా మనీ ఆర్డర్లు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లో వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది. ప్రతి బ్యాంకు వెంకటేశ్వర స్వామి అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. మీరు లడ్డు డబ్బులు కావాలంటే ఇక్కడ కట్టేయచ్చు, ఇక్కడ బ్యాంకులో. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది, ఈ పక్క బ్యాంకులో ఉంటుంది. ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ హ్యావ్ వెంకటేశ్వర స్వామిస్ అకౌంట్. వీళ్ళు ఏం చేస్తారంటే సర్టన్ అమౌంట్ రొటీన్గా మూడో కంటి వాడికి తెలియకుండా వెంకటేశ్వర స్వామి కట్టేస్తారు. కట్టేసి దాన్ని బుక్స్లో చూపిస్తారు. బికాస్ వెంకటేశ్వర స్వామి ఈజ్ టేకెన్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అండ్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ గివెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ టు వెంకటేశ్వర స్వామి. సో దిస్ ఈజ్ సో దానము వల్ల పాపాలు పోతాయి అని ఒక స్పిరిట్ విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. అలాగే ఒకప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి స్థానంలో మహాత్ముడు వస్తాడు. ఈ మహాత్ముడికి రొటీన్గా కొంత ధనాన్ని ఇచ్చేస్తుంటే ఆయన ఏదో ఆయన తోచింది ఆయన చేసుకుంటాడు, మనకి ఒక తృప్తి. సో ఈ విధంగా దాన రూపంగా దోషాలను నివారణ చేసుకోవచ్చు. తర్వాత నదీ స్నానము, ఇలాగ ప్రాయశ్చిత్త కర్మలు, ఇలాగ ఎన్నెన్నెన్నో ఉన్నాయి. అయితే వేదాంతంలో చెప్పేది మరి దానికి వీటన్నింటికి తగ్గట్టుగా ఉండదు. అవన్నీ దే హ్యావ్ దేర్ ప్లేస్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీల్ దట్ దెర్ ఈజ్ సమ్ బ్లెమిష్ ఇన్ యూ, మీలో ఏదో దోషం ఉందని మీరు అనుకున్నంతసేపు అవన్నీ సహకరిస్తాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ స్వరూపములో ఏ దోషము లేదు, నిత్య శుద్ధము. యు నీడ్ నాట్ బికమ్ ప్యూర్ బికాస్ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్. అది సంగతి. ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి. ఇన్ రిలిజియన్ యూ హ్యావ్ టు బికమ్ ప్యూర్, యు ఆర్ ఇంప్యూర్, యూ హ్యావ్ టు బికమ్ ప్యూర్. ఇన్ స్పిరిచువాలిటీ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్. అది అంచేతనే ఓ శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం మేము చెప్పాం, మా పూజల్లో ఈ శ్లోకం మేము చెప్పాం. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. ఈ శ్లోకం ఉంది చూసారా, ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే. పాప సంభవ అని ఇత్యాది పదాలు ఉన్నాయి. దిస్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ హిందూ ధర్మ. వీ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను విన్నాను సాయిబాబా గారు కూడా ఈ శ్లోకం చెప్పొద్దని ఆయన భక్తులకు ఆదేశించారని ఎవరో చెప్పారు నాకు. వాళ్ళు చెప్పరు. సాయిబాబా భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్పరు ఈ శ్లోకం. ఆయన చెప్పొద్దని చెప్పారు ఎప్పుడో ఓసారి. చాలా తప్పు ఇది శ్లోకం. ఈ శ్లోకం మేము చెప్పాం. సో ఇది కానీ మీరు పురోహితుల్ని మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఏ పురోహితులనైనా రొటీన్గా ఈ శ్లోకం చెప్పేస్తారు. తర్వాత ఒకసారి ఓ పెద్ద విద్వాంసుడు నేను ఒకే సభ వేదిక షేర్ చేసుకున్నాము. ఆయన ఉపన్యాసం చెప్పారు, నేను చెప్పాను. నేను అరగంట సేపు ఉపన్యాసం చెప్పాను, ఏదో దత్తాత్రేయ గీతలోని విషయాలు ఏవో చెప్పాను. ఆయన అరగంట సేపు ఉపన్యాసం చెప్పారు. ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం ఏంటంటే మీరందరూ పాపాత్ములు, ఈ పాపాలను మీరు కడుక్కోవాలి, అది సారాంశం. సో రిలీజియస్ మైండ్ వర్సెస్ స్పిరిచువల్ మైండ్, దెర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇన్ రిలీజియస్ మైండ్ వీఆర్ ఆల్ పాపీస్. కాబట్టి మనం పాపాలను ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఎలాగా అంటే పుష్కరాలు మొన్న వెళ్ళే మళ్ళీ ఇంకో పుష్కరాలు వస్తాయి.
దిస్ ఈజ్ ది రిలీజియస్ మైండ్. కాబట్టి మరి భగవద్గీతకు వచ్చినప్పుడు ద గ్రోత్ షుడ్ బి దే. సో ఇక్కడ నిత్య శుద్ధ, నిత్య బుద్ధ. ఎవరిని అడగండి మీరు, నేను అజ్ఞానిని అని చెప్తాడు. కానీ ఆ మాట ఎదరవాడంటే మాత్రం దెబ్బలాడతాడు. స్వామి రామతీర్థ అన్నారు, చాలా బాగా చెప్పారు ఆయన, నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పింది విని. ఆయన అన్నారు, వీడు దేవాలయంలోకి వెళ్ళి నేను పాపిని మహాప్రభో నన్ను రక్షించి పాపం నుంచి అంటాడు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు పాపం చేసేవాయి, నువ్వు పాపిపోయి అని ఎవడైనా అంటే మాత్రం దెబ్బలాడతాడు. అలాగే దేవుడి ముందు నిలబడి నాకు అజ్ఞానమయ్యా జ్ఞానం ఇవ్వమంటాడు. అదే మాట ఇంకొకటి అంటే వాడికి దెబ్బలాడతాడు. వాట్ డస్ ఇట్ మీన్? యూ సే అహం పాపి అని మీరు అంటున్నారు, త్వం పాపి అంటే మీరు దెబ్బలాడుతున్నారు. ఏమిటి కారణం? వాట్ కుడ్ బి ద రీజన్? అలాగే అహం అజ్ఞ అని అంటాడు, త్వం అజ్ఞ అంటే దెబ్బలాడతాడు. వాట్ ఈస్ ది రీజన్? అంటే స్వామి రామతీర్థ అన్నారు, ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ హీ నోస్ వితౌట్ నోయింగ్. He knows without knowing that he is neither a papi nor ignorant అని అంటారు. అంచేతనే ఎవళ్ళైనా పాపివి అంటే మటుకు వీడు ఒప్పుకోడు. సరే వీడు ఒప్పుకోవడానికి వీడి హేతు వేరే, కానీ రామతీర్థ యొక్క మహాత్ముల యొక్క దృష్టిలో వీడిలో పాపం లేదు, వీడి స్వరూపంలో పాపం లేదు. నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, స్వరూపంలో అజ్ఞానం లేదు. అజ్ఞానం ఎక్కడ ఉంటుందో తెలుసునా అండి? ఇంటలెక్ట్లో ఉంటుంది. ఇంటలెక్టే అంటే అంతఃకరణ, అదే నా స్వరూపము అనుకుంటే వాడు అజ్ఞాని. కానీ మరి మీరు మీ అంతఃకరణము వేరు, మీరు వేరు. మీ అంతఃకరణము దాని పేరే ఎలా ఉందో చూడండి, కరణము అంటే ఇన్స్ట్రుమెంట్. అంతఃకరణము లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్. మీరు ఇన్స్ట్రుమెంట్ని వాడి ఉపయోగించుకునే వాళ్ళు, కానీ మీరే ఇన్స్ట్రుమెంట్ కాదు. కాబట్టి లోటు ఉంటే ఎక్కడ ఉంటుంది? ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది. ఇంటలెక్ట్ ఉంది, ఇంటలెక్ట్ అదే అంతఃకరణము, బుద్ధి. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. దాంట్లో కొంత జ్ఞానం ఉంటుంది, మిగిలిందంతా అజ్ఞానమే ఉంటుంది. కానీ మీ స్వరూపంలో అజ్ఞానం ఉండదు. ఎందుకంటే స్వరూపము ఆ ఇంటలెక్ట్లో ఉండే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా సమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు 17వ ఎక్కం వచ్చును అనుకోండి, ఆ 17వ ఎక్కాన్ని చక్కగా ప్రకాశింపజేస్తుంది ఆత్మ చైతన్యం. సపోజ్ 17వ ఎక్కం వచ్చిన వాడు నాకు ఇంతవరకు ఎవడో కనపడలేదు, ఉన్నమాట నేను చెప్తున్నా కదా. వాడు 17వ ఎక్కం రాలేదు అంటే ఆ సంగతి మీకు స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. 17వ ఎక్కం వచ్చా లేదా అనే సందేహం లేకుండా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ సందేహం ఉంటే ఆ సందేహం తెలుస్తూ ఉంటుంది. జ్ఞానం ఉంటే జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తెలుస్తూ ఉండడము అది ఆత్మ యొక్క లక్షణం. తెలివి ఆత్మ యొక్క లక్షణం. ఆ తెలివిలోనే జ్ఞానము ప్రకాశిస్తుంది, అజ్ఞానము ప్రకాశిస్తుంది, సందేహము ప్రకాశిస్తుంది. సందేహం ఉందంటాడు, సందేహం ఉందనే సంగతి తెలిసింది కదా. అజ్ఞానం అంటాడు, అజ్ఞానం అనే సంగతి తెలిసింది కదా. జ్ఞానం అంటాడు, జ్ఞానం అనే సంగతి తెలిసింది కదా. సో యు ఆర్ నోవర్ టు ది నోన్, టు ది అన్నోన్ అండ్ టు ది డౌట్ ఆల్సో. సో మీ స్వరూపము నోవర్, బుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త. మీరు మోక్షాన్ని కొత్తగా పొందనక్కర్లేదు. యూ నీడ్ నాట్ గెయిన్ ఫ్రీడమ్ ఎఫ్రెష్. ఫ్రీడమ్ ఈజ్ విత్ యూ, యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. అంతే. ఇప్పుడు ఇరాక్ వాళ్ళు ఉన్నారు, దే నీడ్ ఫ్రీడమ్. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనేదో దెబ్బలాడుతున్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కావాలి, ఫిజికల్ ఫ్రీడమ్. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే గదిలో పెట్టి తాళం వేశారనుకోండి, లేకపోతే లిఫ్ట్లో ఆగిపోయింది అనుకోండి, ఫిజికల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ దే. గదిలో పెట్టి తాళం వేస్తే ఫిజికల్ ఫ్రీడమ్ లేదు. పొలిటికల్ ఫ్రీడమ్, మీ ఓటు దాంట్లో మీ పేరు లేదనుకోండి, పొలిటికల్ ఫ్రీడమ్ ఈస్ గాన్. మీరు ఓటు హక్కు లేదంతే, పోయిందిగా ఓటు హక్కు. సో యూ వాంట్ టు ఓట్ ఫర్ సంబాడీ అండ్ సో యూ కాంట్. సో పొలిటికల్ ఫ్రీడమ్ పోయింది. లేకపోతే డెమోక్రసీ లేకుండా ఆటోక్రాటిక్ స్టేట్లో పొలిటికల్ ఫ్రీడమ్ ఉండదు. బట్ ది ఇన్నర్, ఇవి ఇంపార్టెంట్. ఫిజికల్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. అలాగే పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంట్. అవి అన్ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. బట్ దే ఆర్ నాట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ వేదాంత. వేదాంతం యొక్క సబ్జెక్ట్ మ్యాటరు ఇస్ ది ఇన్నర్ ఫ్రీడమ్. నేను కాలిఫోర్నియాలో పాఠం చెప్పడానికి వెళ్ళాను, స్థితప్రజ్ఞ లక్షణాలు పాఠం చెప్పాను. పాఠం చెప్పినప్పుడు ఒక ఆయన వచ్చాడు, సోషల్ యాక్టివిస్ట్. ఆయన హీ వాజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్ హియర్, ఇండియాలో కన్వర్టెడ్ క్రిస్టియన్. కానీ కాలిఫోర్నియాలో మళ్ళీ మన హిందూ ధర్మంలో అన్ని నేర్చుకుని హిందువే ఇప్పుడు. ఈ అటెండ్స్ ఆల్ మై క్లాసెస్ అండ్ ఆల్ దాట్. అక్కడికి వెళ్ళేప్పటికి అతనికి జ్ఞానోదయం అయింది, విచ్ ఈస్ గుడ్.
హీ సేస్ దాట్. ఇప్పుడు అతను అంటాడు, నా దగ్గరికి వచ్చాడు, ఈ సోషల్ సొసైటీకి సంబంధించి అతనికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక అర్జునుడికి ఉన్నట్టుగానే అర్జునుడికి కుల సమస్యలు ఉన్నట్టుగానే అతనికి సోషల్ సమస్యలు అంటే ఏవో కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు, సహజం కదా. అవన్నీ అడుగుతాడు. నేను స్థితప్రజ్ఞ లక్షణం చెప్పగానే ఓ సోషల్ ప్రాబ్లం లేవనెత్తి మీ స్థితప్రజ్ఞ లక్షణానికి దీనికి సంబంధం ఏమిటని అడుగుతాడు, అని ఇలాగేవో అడుగుతాడు. నేను చెప్పాను, చూడు, వేదాంతము ఇట్ ఈస్ నాట్ ఎ సోషల్ సైన్స్. ఇట్స్ నాట్ ఎ సోషల్ సైన్స్. ఇట్స్ నాట్ సొసైటీ యొక్క లక్షణం. సోషియాలజీ ఏం కాదు. ఏమంటే సొసైటీలో లంచాలన్నీ బాగా పెరిగిపోయాయి, మీ వేదాంతంలో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ థింగ్. ఇది ఎలాగంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి లంచాలు పెరిగిపోయాయి, మీ ఫిజిక్స్లో సొల్యూషన్ అంటే ఏం చెప్తాడైనా? ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ సైన్స్. అలా అనిపిస్తుంది, భ్రమ కలుగుతుంది. ఎందుకంటే రిలిజియన్ ఈజ్ ఏ సోషల్ థింగ్ లా కనుక ఇది కూడా రిలిజియన్ లాగా అనిపించి, కాబట్టి సోషల్ ఇష్యూస్కి సొల్యూషన్ ఏమిటని. ఓకే, ఒకప్పుడు మేము సొల్యూషన్ చెప్తాం, అదేదో అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొంత అనుభవాన్ని జోడించేది చెప్తే చెప్పొచ్చు గాక. బట్ వేదాంత ఈజ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. అండ్ సో ఒక వ్యక్తిని ఉద్దేశించి బోధింపబడేటువంటి జ్ఞానం ఇది, వ్యక్తికి ఉద్దేశించినటువంటి జ్ఞానం. దట్ పాయింట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. కాబట్టి ఇక్కడ నిత్యముక్త వ్యక్తి, ఫర్గెట్ అబౌట్ ది ఎంటైర్ సొసైటీ. మీకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉండొచ్చు లేకపోవచ్చు, పొలిటికల్ ఫ్రీడమ్ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఈవెన్ ఇన్ చైనా, ఈవెన్ ఇన్ క్యూబా, ఈవెన్ ఐరన్ కర్టెన్ డేస్లో కూడా, రష్యాలో కూడా ఎవడైనా ఒక వ్యక్తి తన ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకోవటానికి నోబడీ కెన్ అబ్జెక్ట్ టు ఇట్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. సో బికాజ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ ఫ్రీడమ్. మీ స్వరూపము పూర్ణము, మీలో ఏ రకమైన బంధము లేదు. మీరు ఏవైనా కొన్ని ఇమోషనల్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ఇష్యూస్ తోటి మీరు సఫర్ అవుతున్న సందర్భంలో, అది ఏదైనా ఫిజికల్ ఇష్యూ అయితే ఐ కాంట్ ఆన్సర్. ఏదైనా ఫ్యామిలీలో అబ్యూస్లు ఇవే ఉంటూ ఉంటాయి, అలాంటి వాటికి ఐ కెనాట్ ఆన్సర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇమోషన్ విచ్ ఈస్ మేకింగ్ యూ సఫర్, దెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది. మీకు ఎవరి మీదైనా అసూయతో బాధపడుతున్నారనుకోండి, యూ కెన్ నౌ పుట్ ఎన్ ఎండ్ టు దాట్. యూ కెన్ బికమ్ ఫ్రీ నౌ. అండ్ ఎప్పుడైనా అటువంటి అసూయ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, కామన కానీ, రాగం కానీ, అటాచ్మెంట్, ఆసక్తి కానీ, ఇవన్నీ కూడా బంధములే. ఈ బంధములన్నీ కూడా కల్పిత బంధములే. ఈ క్షణంలో మీరు ఆ బంధాన్ని నుంచి బయటపడిపోవచ్చు. ఎందుకో తెలుసునండి, మీరు ఆల్రెడీ ముక్తులయ్యే ఉన్నారు. కల్పిత బంధమే కానీ వాస్తవమైన బంధము లేదు. కనుక నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపము. సో ఈ పరమేశ్వరుడు తన మాయ చేత పుట్టినట్టుగా, ఏదో యశోదమ్మ ఇంటి వాకిట్లో ఏవో అల్లర్లు చేసినట్టుగా, తర్వాత రాక్షసుల్ని సంహరించినట్లుగా, లోకానుగ్రహాన్ని చేసినట్లుగా కనబడతాడు. అంతా అలా భాషిస్తూ ఉంటుంది. కుర్వన్ లోకానుగ్రహం కుర్వన్యవచ లక్ష్యతే. ఈ మాట కనుక ఎవరైనా ద్వైతులు విన్నారంటే ఈ వాక్యాన్ని, వాళ్ళు తల కొట్టుకుంటారు, ఏమిటండి ఇలా రాసేస్తారు మీరు. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ఎందుకంటే ఉన్నది ఒకే పరబ్రహ్మ అయినప్పుడు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, పరబ్రహ్మ తప్ప ఇంకేమీ ద్వితీయము రెండవది లేనే లేదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అనుగ్రహించేదెవడు, అనుగ్రహించబడేదెవడు, ఈ విభాగములన్నీ కూడా కల్పితములే, కానీ అనుభవానికి వస్తున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇవా వేసుకుంటే సరిపో. సినిమా తెర మీద ప్రకాశించే తెర తప్ప ఇంకేదీ లేదు. ప్రకాశించే తెర అని నేను ఎప్పుడన్నా మీరు గుర్తించాలి. తెర ఈజ్ ద సత్, ఉనికి. ప్రకాశించే ఈజ్ అ చిత్, కమ్ టు నోన్, కమ్ టు బి నోన్. సో సచ్చిత్, ప్రకాశించే తెర అంటే సచ్చిత్ అది. సో ప్రకాశించే తెర తప్ప ఇంకేమీ లేదు. మిగతా సర్వము కానవచ్చునదే. కనబడుతోంది అన్నంత వరకు అభ్యంతరం ఏం లేదు. సత్యము అంటే మాత్రమే అభ్యంతరం. సో అధ్యతనే శంకరులు అంటారు లక్ష్యతే. ఆ తర్వాత శ్లోకం వాక్యం ఒకసారి అందాం. స్వప్రయోజనాభావే అపి భూతానుజిగురుక్షయా
వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ గుణాధికైః హి గృహీతః అనుష్ఠీయమానశ్చ ధర్మః ప్రచయం గమిష్యతీతి. ఇక్కడ ఆపుదాము. ఈ క్లాసు మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.